సార్ నమస్తే సార్ రవీంద్ర బాబు గారు. నమస్తే అండి విష్ణు గారు. సార్ రవీంద్ర బాబు గారు, ఈ మధ్య నాకు తెలిసిన చాలామంది దుబాయ్కి వెళ్ళి జాబ్ చేస్తాము, దుబాయ్లో జాబ్ చేస్తే అక్కడ సెటిల్ అయిపోతాము, లేదంటే దుబాయ్కి వెళ్ళి ఏదన్నా చిన్న చిన్న కంపెనీస్ పెట్టుకుందామన్న ఆలోచనలో ఉన్నాము చాలామంది చెప్పారు. ఏంటి ఎందుకు హ్యాపీగా ఇక్కడే ఉండొచ్చు కదా, ఆ ఉద్యోగం మీద ఇక్కడే చేసుకోవచ్చు కదా, ఇంట్లో వాళ్ళకి దగ్గరగా ఉండొచ్చు, లేదంటే ఆ వ్యాపారం మీద ఇక్కడే చేసుకుంటే మంచి లాభాలు వస్తాయి కదా అంటే చాలామంది చెప్పారు. అట్లా కాదు విష్ణు, దుబాయ్కి వెళ్ళి ఉద్యోగం చేస్తే మనకు వచ్చే జీతంలో మనకు ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు, లేదంటే ఏదైనా అక్కడ వ్యాపారం పెడితే ఎటువంటి ట్యాక్స్లు కట్టాల్సిన అవసరం లేదంటూ చాలామంది నాకు ఈ మధ్య చెప్పారు. ఏంటి అసలు ఈ ట్యాక్స్ విషయానికి వస్తే దుబాయ్లో అసలు ఈ ట్యాక్స్ ప్రాసెస్ అండ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అసలు? ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. సో విష్ణు గారు, మీకు తెలుసు దుబాయ్, యుఏఈ, ఎమిరేట్స్ మొత్తం వాళ్ళు పెట్రోల్తో బతుకుతారు. సో అక్కడ గవర్నమెంట్కి ఇండివిజువల్ దగ్గర నుంచి అంటే సాధారణ జనాల దగ్గర నుంచి ట్యాక్సులు కలెక్ట్ చేసుకొని గవర్నమెంట్ రన్ చేయాల్సిన అవసరం లేదు. సో పెట్రోల్ అమ్మడం ద్వారా ప్రపంచానికి పెట్రోల్ ఎక్స్పోర్ట్ చేయడం వల్ల వాళ్ళకి చాలా రెవెన్యూ వస్తుంది. సో అందువల్ల ఏంటంటే ఈ ట్యాక్స్లో అక్కడ వాళ్ళు చాలా రిలీఫ్లు ఉన్నాయి. ఎలాగంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో ఎవరైనా జాబ్ చేయాలనుకుంటున్నారు, జాబ్ చేయాలనుకున్న వాళ్ళు ఇండియాలో జాబ్ జాయిన్ అయితే ఒక 2 lakhs జాబ్ జాయిన్ అయితే మంత్లీ 2 lakhs అనుకుంటే ఇయర్లీ 25 lakhs ప్యాకేజ్ అవుద్ది. 25 lakhs ప్యాకేజ్ అవుతే తనకి సిటీసీ అని, గ్రాస్ శాలరీ అని, నెట్ శాలరీ అని, టేక్ హోమ్ అని. సో ఆఫర్ లెటర్లో వచ్చిన శాలరీ చేతిలోకి రాదు, టేక్ హోమ్ అసలు రాదు, చాలా తక్కువ ఉండిద్ది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఒకటి కట్టాలి, నెక్స్ట్ ప్రావిడెంట్ ఫండ్ కొంత కట్ అవుద్ది, నెక్స్ట్ ఏమైనా గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ అని కొంత కట్ అవుద్ది, నెక్స్ట్ 10 lakhs దాటితే శాలరీ 10 lakhs దాటిందంటే స్ట్రైట్ అవే 30%, ఇంకా ఎడ్యుకేషన్ సెస్ కలిపితే 31.2% ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయిపోయింది. అంటే 10 lakhs అబోవ్ ఒక 20 lakhs శాలరీ ఉంటే ఒక 6 to 7 lakhs ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుద్ది. అదే పర్సన్ అదే జాబు దుబాయ్లో చేస్తే దుబాయ్లో ఈ ట్యాక్స్లు ఏమి ఉండవు. సో జాబ్ చేసేవాడికి ఎంతైతే కంపెనీ వాడి శాలరీ అని చెప్పిండో అంతే అమౌంట్, ఫుల్ అమౌంట్ పాకెట్లో టేకమ్ వచ్చేసింది. సో సిటీసీ ఎంతో, గ్రాస్ ఎంతో, నెట్ ఎంతో, టేకమ్ ఎంతో, ఇన్ని ఏది ఇండియాలో ఉండే కొద్దీ తగ్గుతూ ఉన్నాయో దుబాయ్లో అలాగా ఉండవు. ఈ ట్యాక్స్లు ఏం లేవు కాబట్టి ఎంతైతే కంపెనీ వాడు సిటీసీ అని ఆఫర్ చేస్తాడో 25 lakhs అంటే 25 lakhs మనకి ఇంకా పాకెట్లోకి వచ్చి పడిద్ది. ఈ ప్రావిడెంట్ ఫండ్, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, లేదా ఇన్కమ్ ట్యాక్స్, మెయిన్ ఇన్కమ్ ట్యాక్స్ 31.2% ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో అక్కడ దుబాయ్లో లేదు. సో ఇది జాబ్ ఎవరైతే చేద్దాం ఉన్న వాళ్ళు ఇండియాలో చేయకుండా ఈ దుబాయ్ అలాంటి కంట్రీలో చేస్తే ఆటోమేటిక్గా ఇన్కమ్ ట్యాక్స్ ఏమీ లేదు. ఓ 30 lakhs 40 lakhs శాలరీ చేసేవాళ్ళు నార్మల్గా ఒక 7 నుంచి 10 లక్షలు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ వచ్చిందో అది మొత్తం తనకి సేవ్ అయిపోయింది. ఆ డబ్బులు మొత్తాన్ని మళ్ళీ ఇండియాలోకి పంపించుకోవచ్చు. మీరు చూస్తే ఇక్కడ నుంచి ఇండియా నుంచి దుబాయ్ హార్డ్లీ 2 to 3 hours జర్నీ. సో 2 to 3 hours జర్నీ కాబట్టి హైదరాబాద్ నుంచి ఒక విజయవాడ వెళ్ళాలన్నా, అనకాపల్లి వెళ్ళాలన్నా, వైజాగ్ వెళ్ళాలన్నా ఎంత టైం పట్టిందో త్రూ బస్ కానీ ట్రైన్ కానీ అంత టైంలో దుబాయ్ నుంచి రావచ్చు. అంత టైంలో దుబాయ్ నుంచి రావచ్చు. సో ఆటోమేటిక్గా ఏంటంటే ట్యాక్స్ లేదు కాబట్టి ఎక్కువ మంది అక్కడికి వెళ్ళి జాబ్ చేద్దాం అనుకుంటారు. అక్కడతో ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్స్ ఏమి లేదు. నెక్స్ట్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఏదైనా కంపెనీ పెట్టి బిజినెస్ చేద్దాం అనుకుంటే, ఇండియాలో కంపెనీ పెట్టి బిజినెస్ చేద్దాం అనుకుంటే ఇక్కడ సర్వీసెస్ అన్నిటికీ మీరు ఒక మొబైల్ రీఛార్జ్ చేయించుకోండి, లేదా మీరు ఇంకా డిష్ కనెక్షన్ తీసుకోండి, లేదా ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోండి, ఏదైనా తీసుకున్నా 18% జిఎస్టీ కట్టాలి. 100 rupees మీరు సర్వీస్ తీసుకుంటే 18% జిఎస్టీ కట్టాలి సర్వీసెస్ మీద. దుబాయ్లో జిఎస్టీ అనే కాన్సెప్టే లేదు. సో సర్వీసెస్ మీద మనం ఏమీ ట్యాక్స్ కట్టే పని లేదు. నెక్స్ట్ అదే బిజినెస్ చేసేవాళ్ళు ఇక్కడ ప్రెమిసెస్ రెంట్ తీసుకుంటాం, ఒక 2 lakhs రెంట్ కడుతుంది అనుకోండి, 2 lakhs రెంట్ కట్టాలి, 2 lakhs మీద 18% 36,000 జిఎస్టీ కట్టాలి. అదే ప్రాపర్టీ అక్కడ తీసుకుంటే నో జిఎస్టీ, ట్యాక్స్ కట్టే పని లేదు. నెక్స్ట్ ఐటమ్స్ ఏమన్నా గూడ్స్ కొంటే, ఇక్కడ గూడ్స్ కొంటే టైప్ ఆఫ్ గూడ్స్ మొబైల్ అయితే 18%, క్లాత్స్ అయితే 5%, లగ్జరీస్ ఐటమ్స్ అయితే 28% మళ్ళీ జిఎస్టీ కట్టాలి. అక్కడైతే సింగిల్ రేట్ వ్యాట్ 5% కడితే చాలు, ఓన్లీ 5% కడితే చాలు. అలాగా ఇక్కడ 18% యావరేజ్గా ఉన్న ట్యాక్స్లు అక్కడ 5%, అంటే ఆల్మోస్ట్ ఒక 13% కంపెనీస్ వాళ్ళు కూడా ట్యాక్స్ తగ్గుతుంది. నెక్స్ట్ సర్వీసెస్ మీద ఇక్కడ ఏదైతే 18% కడుతున్నామో
అక్కడ సర్వీసెస్ మీద 0% ట్యాక్స్ కట్టే పని లేదు. నెక్స్ట్ కంపెనీ పెట్టిన వాళ్ళు వచ్చిన ఇన్కమ్ మీద, కంపెనీ బిజినెస్ స్టార్ట్ చేసి 100 కోట్లు టర్న్ ఓవర్ అయింది. ఆ 100 కోట్లు టర్న్ ఓవర్ అవడానికి ఒక 90 కోట్లు 80 కోట్లు అలా ఖర్చులు అవుతాయి, సాలరీస్ కానీ రా మెటీరియల్ కానీ ఇలాగా. ఆ బ్యాలెన్స్ మీద కంపెనీస్ ఏం చేయాలంటే కార్పొరేట్ ట్యాక్స్ కట్టాలి. ఈ కార్పొరేట్ ట్యాక్స్ ఇండియాలో కంపెనీ అంటే యావరేజ్గా 22 నుంచి 30% ఉంది. కంపెనీలో యావరేజ్గా 22 నుంచి 30% కార్పొరేట్ ట్యాక్స్ కట్టాలి. అక్కడ దుబాయ్లో ఇప్పుడుదా కార్పొరేట్ ట్యాక్సే లేదు. సో నువ్వు ఎంతైనా ఇన్కమ్ సంపాదించుకో, కంపెనీ 100 కోట్ల ఇన్కమ్ ప్రాఫిట్ రాని నో ట్యాక్స్. ఇప్పుడు కొత్తగా వేరే కంట్రీస్ నుంచి టూ మచ్ ఆఫ్ ప్రెజర్ ఫ్రమ్ ద దుబాయ్, మీరు ట్యాక్స్లు తీసేస్తే అన్ని కంపెనీలు మీ దుబాయ్ వచ్చేస్తున్నాయని చెప్పేసి కొత్తగా 9% ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ అవ్వలేదు, నెక్స్ట్ ఇయర్ జూన్ నుంచి అవుద్ది. సో కార్పొరేట్ ట్యాక్స్ ఒకటి 9% అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ ప్రెజర్ ఫ్రమ్ ద అదర్ కంట్రీస్. ట్యాక్స్లు తీసేస్తే అందరూ వచ్చి మీ దగ్గర కంపెనీలు పెడతారు, అక్కడ సంపద సృష్టిస్తున్నారు, అక్కడ సంపద సృష్టిస్తున్నారు అని చెప్పేసి ఒక 9% ఇప్పుడు దుబాయ్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అది నెక్స్ట్ ఇయర్ జూన్ నుంచి స్టార్ట్ అవుద్ది. అలాగే వేరియస్ రీజన్స్. ఇండియాకి దుబాయ్కి డిస్టెన్స్ చాలా తక్కువ. మీరు ఒకప్పుడు చూస్తే ఇండియా నుంచే దుబాయ్కి ఎక్స్పోర్ట్ చాలా అయ్యేది బిఫోర్ దుబాయ్ పెట్రోల్ కనుక్కోక ముందు. ఇప్పుడు అలాంటి దుబాయ్ నో ట్యాక్స్ రెజ్యూమ్ అయింది, మన ఇండియాలో ఫుల్ ట్యాక్స్లు వచ్చినాయి. అందువల్ల ఇండివిజువల్స్ జాబ్ చేయాలన్నా కానీ ఎవరైనా కంపెనీ పెడతాప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ సర్వీస్ చేసే వాళ్ళందరూ కూడా యూఎస్ కంపెనీకో యూకే కంపెనీకో సర్వీసెస్ చేస్తారు. అలాంటి వాళ్ళు కంపెనీ ఇండియాలో పెడితే 18% జిఎస్టీలు ఇన్కమ్ ట్యాక్స్లు కట్టే పని లేకుండా ఆ కంపెనీ తీసుకెళ్ళి దుబాయ్లో పెట్టి ఇండియాలో ఎంప్లాయీస్ను హైర్ చేసుకొని యూఎస్కి సర్వీస్ ఇచ్చారనుకోండి, ఇండియాలో ఉన్న అదే సర్వీస్ యూఎస్కి ఇస్తాము. అదే కంపెనీ తీసుకొని దుబాయ్లో పెట్టి యూఎస్ కంపెనీ సర్వీస్ ఇస్తే ఈ ట్యాక్స్లు ఏమి లేకుండా విత్ 0 ట్యాక్సులతో ప్రాఫిట్ అంతా నువ్వు మిగిలికొని అది మొత్తాన్ని మళ్ళీ మనం ఇండియా పంపించుకోవచ్చు. సో మొత్తానికి ఒక మనిషి అనేవాడు ఇండియాలో భూమి మీద పుట్టాలి అంటే మాత్రం ట్యాక్సులు కట్టుకుంటూ పోతుండాలి, చివరికి శ్మశానంలో కాల్చేదాకా ట్యాక్సులు కడుతూనే ఉండాలి. 2 పిల్లలు ఉన్నారు అనుకోవాలండి, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక పిల్లగాడు, స్టేట్ గవర్నమెంట్ ఒక పిల్లగాడు. ఎలాగైతే నువ్వు పిల్లలకి ఇలాగా ఫీడ్ చేసుకుంటావో గవర్నమెంట్ అలా ఫీడ్ చేసి ట్యాక్స్లు కట్టాల్సిందే. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర గారు. థ్యాంక్ యూ అండి విష్ణు.